ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, దేశాన్ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గురువు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, అలాగే రవి యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నారు. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి, కృష్ణుడి టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం, శుక్రవారం, శనివారాల రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు అష్టమ భావంలో ఉండటం మూలంగా అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు, అవమానాలు చూస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. కుటుంబాధిపతి అయిన గురువు 9వ స్థానంలో ఉండి చాలా బలంగా ఉండటం మూలం కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. పంచమంలో శని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లవర్స్ కి మాత్రం చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఆరోగ్యపరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో కుజుడు అష్టమ భావంలో ఉండటం మూలంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారంలో దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. నారాయణ కవచం చదువుకోండి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాలభైరవ అష్టకం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి. సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉండి శని యొక్క దృష్టి, కుజ యొక్క దృష్టి శుక్రుడు పట్టడం మూలంగా మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. ఎందుకంటే దశమ స్థానంలో కేతు, రవి, బుధుడు 3 గ్రహాలు ఉన్నప్పుడు పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.